తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో ఉదయం ఈ సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. దేశవ్యాప్త రాజకీయ పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రేపు ఢిల్లీలోనే పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం సిడబ్ల్యూసీ మీటింగ్ కు హాజరయ్యాక ఆదివారం పార్టీ పెద్దలను కలిసి నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తారు. మరోవైపు సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కానున్నారు సీఎం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సిడబ్ల్యూసీ మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సో ఎవరెవరు అటెండ్ అవ్వబోతున్నారు, ముఖ్యంగా ఎటువంటి అంశాలపై చర్చిస్తారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, ఇతర కీలక నేతలందరూ కూడా, సిడబ్ల్యూసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి విబిజీ రామ్జీ పేరుగా మార్చడం పట్ల దానిపై కూడా ప్రధానంగా ఒక తీర్మానం కూడా చేయబోతున్నారు. దాంతో పాటు ఓట్ చోరీ అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో గాంధీ కూడా బీహార్ లో ఓట్ చోరీ అంశానికి సంబంధించి ఓటర్ అధికార యాత్ర చేపట్టారు. దాని తర్వాత ఏ రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగిందనే దానిపై కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇక 2026 సంవత్సరంలో దాదాపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆ రాష్ట్రాల్లో ఎటువంటి వ్యూహాలకు ముందుకు వెళ్ళాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, గెలవడానికి ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలనే అంశాలపై ప్రధానంగా ఈ రోజు ఉదయం 10:30 ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్ లో జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు మరికొన్ని అంశాలపై కూడా ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇటు కేసీ వేణుగోపాల్, అలాగే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కూడా విడివిడిగా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కానీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు, మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం, పోర్ట్ సిటీ గురించి కూడా ప్రధానంగా వారితో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక తర్వాత రేపు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండనున్నారు. రేపు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన నిధుల అంశానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు ఇవ్వడం ద్వారా ఆ పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయొచ్చు అనేది ప్రధానంగా గతంలోనూ పలుమార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంలో కేంద్ర మంత్రులను కలిసి వివరించారు. ఇప్పుడు కూడా వారిని కలిసి వివరించున్నారు. మరోవైపు సెకండ్ ఫేజ్ మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఈ మెట్రో నిర్మాణానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలి, సహకరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ మెట్రో నిర్మాణం చేపట్టాలనేది గతంలోనే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన డిపిఆర్లను ఇప్పటికే పంపించారు. ఇక దానికి సంబంధించి దాదాపు 24,000 కోట్లతో సెకండ్ ఫేజ్ మెట్రో నిర్మించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. దానిలో భాగంగా కేంద్ర భాగస్వామ్యం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలి, ఆ ల్యాండ్స్ కు సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వాలి అనేది ప్రధానంగా కేంద్ర మంత్రితో ఖట్టర్తో చర్చించున్నారు. వారితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ మీటింగ్ కి కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా హాజరవబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు పైన ముఖ్యంగా చర్చించబోతున్నారు. ఏ విధంగా నిరసనలు తెలపాలి అన్న వ్యూహాన్ని కూడా రచించబోతున్నారు. సో అనంతరం రేపు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలిసి నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ పైన కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఇక సోమవారం అసెంబ్లీ సెషన్స్ కు హాజరవుతారు.